మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలో పాల్గొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, అలాగే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ మహబూబ్నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు సిటిజన్ ఫోరం ఫర్ మహబూబ్నగర్ ఒలింపిక్ సంఘం అసోసియేషన్. జూన్ 21 నాడు నిర్వహించబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నో యోగా నో పీస్ అనే నినాదంతో ముందుకు వెళ్లారు. యోగా అంటే శరీరంలోని అన్ని భాగాల కలయిక అని, వాటికి సంబంధించిన క్రియలు సక్రమంగా జరిగినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రాచీన భారతదేశంలోని ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన యోగాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని, అలాగే దీన్ని క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఒకే సమయంలో 2 ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకటి ఎన్టీఆర్ కాలేజ్ గ్రౌండ్ కాగా, రెండవది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిల్లలమర్రి చెట్ల దగ్గర చేయడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎన్పీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. నగర్ తెలంగాణ స్టాచ్యూ వరకు భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా యోగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. హెల్త్ అంటే ఏ విధంగా ఉండాలి, శరీరం బాగుంటేనే మన కార్యక్రమాలన్నీ కూడా సంతోషంగా చేసుకోవచ్చని ఒక మంచి ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి మన యోగాను కూడా మనది ప్రాచీన కాలం నుండి కూడా మన భారతదేశంలో యోగా అనేది ఉంది. అంటే ఇతర దేశస్తులు కూడా మన ఇండియాకు వచ్చేసి ఇక్కడ యోగా నేర్చుకొని ఆ దేశాలలో వాళ్ళ శిక్షణ ఇస్తున్నారు. అంటే మన యోగాకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో కానివ్వండి, మన ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ యోగా కార్యక్రమం నిర్వహించి ప్రజలలో ఒక అవేర్నెస్ ఉంది. ఇంకా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి ఒక దృఢమైన ప్రోగ్రాంతో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారికి తోడ్పాటు చేసి మనం కూడా ప్రతి ఒక్కరికి యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేసి వాళ్ళ శరీరాలు బాగుండాలని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినారో ఆ అసోసియేషన్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా డిఎస్డిఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చి స్టేడియం దగ్గర నుంచి ఇక్కడికి ర్యాలీ రావడానికి వరకు వారు కార్యక్రమం నిర్వహించినందుకు వారికి, అదేవిధంగా డాక్టర్ అసోసియేషన్ వాళ్ళకి, మా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అరేంజ్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అలాగే ఈ యొక్క అంతర్జాతీయ యోగా సంవత్సరం ఇది కర్టెన్ రైజర్గా చేస్తున్నాం. గ్రాండ్ ప్రోగ్రామ్ని 2 ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంలోను, మరియు ఇంకొక కార్యక్రమాన్ని మన హెరిటేజ్ సెంటర్ అయినటువంటి పిల్లలమర్రిలో 2 కార్యక్రమాలు ఒకే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వాకింగ్ చేస్తూ మనకందరికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి ప్రతినిధులకి, మరి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, మరి మిగతా సిబ్బందికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అసలు యోగా అంటేనే కలయిక అని అర్థం. ఏం కలయికలు అంటే శారీరకంగా, మానసికంగా 2 కలిసి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన వైవిధ్యాన్ని తీసుకురావాలనుకుంటే, ఎప్పుడో మనం ఉండేటువంటి మన కల్చర్లో ఉండేటువంటి అన్నింటినీ కూడా మనం అందరూ కూడా మర్చిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా దాని ప్రభావమే ఇప్పుడు అందరూ కూడా డయాబెటీస్లు, షుగర్లు పేషెంట్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మనం అందరం కూడా పబ్లిక్ హెల్త్లో ఎప్పుడు కూడా ఆలోచించేది ఏదంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. దాని ప్రకారంగా ఆలోచించినా కూడా ఒక క్రమశిక్షణ ఉండేటువంటి, మనకి ఆరోగ్యకరమైనటువంటి
మిగతా జబ్బులు రాకుండా ఉండేటువంటి ఎఫెక్టివ్ ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఈ ఎక్సర్సైజ్తో కూడినటువంటి యోగాలు. ఈ స్ట్రెచ్చే కాకుండా ఈ యోగాసనాలు ప్రాణాయామాలు చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది మైండ్. మిగతా వచ్చేటువంటి అలవాట్ల వల్ల వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా అన్నిటి కూడా మనకి నివారణ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక యోగా ప్రక్రియ. ఇది మన భారతదేశంలోనే పతంజలి లాంటి మహానుభావులందరూ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ మన దేశంలో మర్చిపోయినటువంటివన్నిటి కూడా గుర్తు చేసుకుంటుంది. ఇది 11 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం స్టార్ట్ చేస్తాము తప్ప ఇది ఎప్పటి నుంచో ఉండేటువంటి సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక ప్రక్రియలే ఇవన్నీ కూడా మన దేశంలో ఉండేటువంటి అలవాట్లు మనం అన్నీ కూడా పునరుజ్జీవం చేసుకుంటే మనకు వచ్చేటువంటి మిగతా వాటిలందరికీ కూడా భారతదేశము ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1 అవ్వాలని కోరుకుంటా ఉంటాను. అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పుకుంటాను. అదేవిధంగా 21వ తారీఖున ఫస్ట్ 21st ఇంటర్నేషనల్ యోగా డే ఉంటుంది. అది ఒకటి పిల్లల మరీలో ఉంటుంది, ఒకటి ఇండోర్ స్టేడియంలో కూడా ఉంటుంది. అందరూ కూడా దయచేసి అందరూ యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సింది మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు.